జంబలకడి పంబ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఆమెని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ముఖ్యంగా శుభలగ్నం, మావి చిగురు లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆ తమిళ్లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ తన రెండో సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత కాజా మొయినుద్దీన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే అప్పట్లో ఆమెని సూసైడ్ చేసుకుందనే వార్త సంచలనం అయ్యింది. దాంతో పాటు భర్త చేసిన అప్పుల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని, ఆ అప్పులు తీర్చడానికి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. కాగా వీటన్నిటిపై క్లారిటీ ఇస్తూ తన భర్తతో తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో, ఆ సూసైడ్ ఎవరు చేసుకున్నారు, అందులో తన పేరు ఎందుకు వచ్చింది, తన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే వివరాలను తెలియజేసింది ఆమెని. ఆయనతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. విడిపోయినా కూడా ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా కెరియరు, నా పిల్లలు, ఇదే నా లైఫ్. 2005 జూలై 14న నేను సూసైడ్ చేసుకున్నా అన్న వార్త ఒకటి బయటకొచ్చింది. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆత్మహత్యాయత్నం చేసింది నేను కాదు, నా భర్త కాజా మొయిద్దీన్. ఆయన అప్పట్లో సినిమాలు తీసి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఫైనాన్షియల్గానే కాకుండా అడ్వాన్సులు తీసుకొని హీరోలు డేట్స్ ఇవ్వలేదని 2-3 సినిమాలకు చాలా టార్చర్ అనుభవించారు. ఆ టైంలో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆ టైంలో నేను ఆయనకు తోడుగా ఉన్నానంతే. అంతే తప్ప నేను సూసైడ్ చేసుకోలేదు. కానీ నేనే సూసైడ్ చేసుకున్నా అని రాసేశారు. నేను ఆయనతో పాటు హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి చాలా మంది చూశారు. తెలియని వాళ్ళు నేను సూసైడ్ చేసుకున్నా అని అనుకున్నారు. నేను తెలుగుతో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేశాను. నేను తమిళ్లో చేసిన రెండో సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మాకు 1999లో పెళ్ళయింది. మాది లవ్ మ్యారేజ్ అనలేం, అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా అనలేం. అలా కనెక్ట్ అయిపోయాం అంతే. ఆయన చేసిన అప్పులు తీర్చడానికే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్నా అని కూడా రాశారు. అవన్నీ నిజం కాదు. ఆయనే మళ్ళీ కోలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పులు తీర్చుకున్నారు. నేనేం తీర్చలేదు. అయినా నేను సినిమాలు చేసి సంపాదించి వాటితో అప్పు తీర్చడానికి అది లక్షల్లో కాదు, కోట్లలో అప్పు. అప్పట్లోనే కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ అప్పులన్నీ ఆయనే చూసుకున్నారు. నాకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదన్నారు. కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను. మేం విడిపోవడానికి గొడవేం లేవు. అభిప్రాయ భేదాలు రావడంతో విడిగా ఉందాం అనుకున్నాం, విడిపోయాం. ఆయన కూడా మంచి వ్యక్తే. నేను సినిమాల్లోకి వచ్చేసాను. ఆయన బిజినెస్లో ఉన్నారు. విడిపోయినా ఫ్రెండ్లీగానే ఉన్నాం. బట్ వేరుగా ఉన్నాం అంతే. పిల్లల విషయానికొస్తే పాప, బాబు. పాపకి 7 ఏళ్ళు, బాబుకి 10 ఏళ్ళు. వాళ్ళింకా చిన్నపిల్లలే. నా ప్రపంచమే వాళ్ళు. అమ్మే వాళ్ళని చూసుకుంటుంది. నేను షూటింగ్కి వచ్చానంటే అమ్మే మొత్తం చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఆమెని.